అందరికీ నమస్కారం. శనిపీడను తొలగించే కథ 7వ భాగం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. రాజదంపతుల ఆజ్ఞ ప్రకారం తమ విధి నిర్వహణకు బయలుదేరిన బ్రాహ్మణులు 4 మూలలకు వెళ్ళి అక్కడ ఉన్న రాజ ఆస్థానములను పరికించి చూస్తున్నారు. అనుమానించిన వానిని దమయంతి చెప్పిన విధంగా చెప్తున్నారు. కానీ వారి మాటలకు బదులు చెప్పిన వారే లేకపోయారు. కొందరు పంపబడిన బ్రాహ్మణులు తిరిగి వచ్చి తమ అనుభవాలను తెలియపరిచారు. వారిలో పర్ణాదుడు అనే విప్రవర్యుడు దమయంతితో తన అనుభవాన్ని ఇలా వర్ణించి చెప్పాడు. ఓ తల్లి, ఋతుపర్ణుని ఆస్థానమైన అయోధ్యాపురానికి వెళ్ళి మీరు చెప్పిన క్రమంలో ఆ మాటలు ఒకని వద్ద చెప్పాను. అతడు పొట్టిగా ఉండి కురచ చేతులు కాళ్ళు కలిగి ఉంటున్నాడు. వంట వార్పు జరుపుటలో మంచి నిపుణుడని పొగడ్తకెక్కాడు. రథగమనమందు అశ్వములను పరీక్షించుటయందు నేర్పు కలవాడు. ఆ ఆస్థానంలో ఉంటూ 100 నాణెములు వేతనంగా పొందుతున్నాడు. బాహుకుడు అను పేరుగల వికృతాకారుడై ఉన్నాడు అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. అమ్మా, మీరు చెప్పిన రీతిగా మీ మాటలను అతని దగ్గర చెప్పాను. నన్ను చూసి నా మాటలు విని ఏకాంతంగా ఉన్న చోటుకు నన్ను పిలిచి వేడి నిట్టూర్పులు విడుస్తూ కొన్ని వాక్యాలు నాతో అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు అన్న మాటలు విన్నాను. వాటి అర్థం నాకు అవగతం కాలేదు. నువ్వు ఆత్మ సంబంధాన్ని గురించి అన్న మాటలు నిజంగా చాలా మంచివే, కానీ వాటిలో కొంత రహస్యం ఇమిడి ఉంది. ఆ సంగతిని నువ్వు గ్రహించావు కావయ్యా. అదేమంటే, ఏ హేతువు చేతనైనా భర్తయందు ఒక దోషం కనపడితే దానిని మనస్సులో ఏ స్త్రీ సహనంతో ఉంచుకుంటుందో ఆ స్త్రీ ఉత్తమ పతివ్రత అనదగి ఉంటుంది. భార్య అనగా అలాంటిది. ఆమె ఉత్తమ పదానికి అర్హురాలు అవుతుంది. అలాంటి వనిత ఈ లోకంలోనూ ఉత్తర లోకమందు ఉన్నత స్థానం పొందగలుగుతుంది. ఈ మాటలనే ఆర్యులు చెప్తారు. ఈ మాటలు సత్యమైనవి, దండుగ మాటలు కావని నా ఆశయం అంటూ నన్ను విడిచి తన పనికి వెళ్ళిపోయాడు అని బ్రాహ్మణుడు దమయంతితో విన్నవించుకున్నాడు. దమయంతి ఆదుర్దాతో పర్ణాదుడు చెప్పిన మాటలను శాంతము విని అంతఃపురంలోనికి వెళ్ళి ఏకాంతంగా కూర్చుని ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తిరిగి గుర్తుకు తెచ్చుకుంటూ అందులో నలుని గురించిన ప్రసక్తి ఏమైనా ఉంటుందేమోనని బాగా ఆలోచింపసాగింది. పర్ణాదుడు చెప్పిన బాహుకుడనేవాడు పర్ణాదుడి మాటలకు ప్రత్యుత్తరంగా కొన్ని మాటలు చెప్పాడు కదా. ఇతరులు నలుని జాడను గురించి ఇంచుకంత కూడా చెప్పలేదు. ఆ బాహుకుడను వాడు నలుడే కాకపోతే బ్రాహ్మణుని మాటలకు కొంత స్పందించి ఉన్నాడు కదా. నలుడే కాకపోతే ఏం పలుకక మిగిలిన వారిలాగా ఊరకుండేవాడే. ఈ మాటలు విన్న బాహుకుడు కలగజేసుకొని అంతమాత్రమైనా చెప్పాడు అంటే ఏదో కొంత సంబంధం ఉండి ఉండాలి. ఈ విషయంలో మరొక్కసారి బ్రాహ్మణుని పంపి ఆ బాహుకుడెవరో వివరాలు సేకరించుకురమ్మని మరలా ఇంకొక బ్రాహ్మణుని పంపి చూస్తానని వెనకటి బ్రాహ్మణుడైన సుదేవుడను వానిని రప్పించి దమయంతి ఆ విప్రునితో ఇలా అంది. ఓ బ్రాహ్మణోత్తమ, నీ చాకచక్యంతో మునుపు నన్ను కనిపెట్టి మా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. ఇప్పుడు నా భర్త అయిన నలమహారాజును గురించిన వివరాలు నువ్వు ఋతుపర్ణుని ఆస్థానానికి వెళ్ళి అక్కడ వంట వార్పు చేసే బాహుకుడు అను వానిని తెలుసుకొని అతడు నలుడు అవుతాడేమో కనిపెట్టి, నలుడు అయి ఉంటాడేమో కనిపెట్టి ఆ విషయాలు నాకు తెలియపరిచి
విడిపోయి ఉన్న భార్యాభర్తలను ఏకం చేశావంటే నీకు లభించే పుణ్యం అంతా ఇంత కాదు. మీకు ఎన్నో నమస్యతాలు. మీకు సంతోషం కలిగేలా ఎన్నో కానుకలు అర్పించుకుంటాను. నా యందు దయ ఉంచి ఋతుపర్ణుని వద్ద పనివాడైన బాహుకుని గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించి నాకు అందియగలందులకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీరు నేడే అయోధ్యకు వెళ్ళి ఋతుపర్ణుని వద్దకు చేరి ఇలా చెప్పండి. అది కూడా ఏదో ప్రస్తావన సందర్భంగా అంటున్నట్లుగా అనండి. అది ఏమనో చెప్పమ్మా అని సుదేవుడు అడగ్గా దమయంతి మరలా ఇలా చెప్పింది. ఓ రాజా, విదర్భ దేశాధిపతి అయిన భీమరాజు తన అల్లుడైన నలమహారాజు అన్ని విధాలుగా రాజ పదవీచ్యుతుడై ఎటుపోయి ఎక్కడున్నాడో ఏం తెలియరాకుండా ఉన్నది. అతని కోసం బ్రాహ్మణులను దేశాలకు పంపి వెదికించాడు విదర్భరాజు. కానీ ఏ సమాచారం రానందున అతనిపై ఆశ విడిచి ద్వితీయ స్వయంవరం జరపడానికి పూనుకున్నాడు. అందుకోసం చాలామంది రాజులు ఆ స్వయంవరానికి త్వరితగతిని విదర్భ దేశానికి హుటాహుటి తరలి వెళుతున్నారు అని చెప్పమని దమయంతి బ్రాహ్మణునికి చెప్పింది. దమయంతి నుండి సుదేవుడను బ్రాహ్మణుడు సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళి ఋతుపర్ణుని సభలోనికి వెళ్ళి దమయంతి చెప్పిన రీతిగా సుదేవుడు ప్రకటించాడు. విదర్భరాజు తన కూతురైన దమయంతికి తన అల్లుడు జాడ తెలియనందున ద్వితీయ స్వయంవరం ప్రకటించి ఉన్నాడు. అది కూడా రేపే అని దాని ముహూర్తం కూడా నిర్ణయించబడింది. అప్పుడే రాజులందరూ హుటాహుటిన శీఘ్రంగా అచ్చటికి వెళుతున్నారు అని ఏ కొద్ది భాగం కూడా విడువక దమయంతి చెప్పిన రీతిగా చెప్పాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని మాటలు వింటున్న ఋతుపర్ణుడు అశ్వశాలకు వచ్చి, బాహుక, రేపు విదర్భకు పోవాలి. తన అల్లుడు కానరానందున విదర్భరాజు దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడట. దానిని చూడడానికి నేను కూడా ముచ్చట పడుతున్నాను. బాహుక, రథాన్ని నడిపే నీ ప్రతిభకి సమయం వచ్చింది. మంచి రథాన్ని, గుర్రాలని సిద్ధం చెయ్యి. తెల్లవారితే లగ్నమట. కనుక మనం ఈ రాత్రికి అక్కడికి పోవాలి. ఇక్కడికి విదర్భకి 100 ఆమడల దూరం ఉంది. ఇంత దూరం మనం ఒక్క పగటి పూటలో అక్కడికి చేరిపోవాలి. నువ్వు అశ్వాలను నేర్పరితనంతో నడిపి నన్ను సాయంత్రం లోపు అక్కడికి చేర్చాలి అని చెప్పాడు. బాహుకుడు రాజుతో, మహారాజా, మీరు చెప్పిన విధంగా చేస్తా. ఈ విషయంలో మీరెంత మాత్రం సంశయపడనక్కర్లేదు. నేను నేర్చిన అశ్వవిద్యా చాతుర్యాన్ని ప్రదర్శించి మిమ్మల్ని నేటి సాయంకాలం అయ్యేలోగా విదర్భకు చేర్చే పూచి నాది అని చెప్పి బాహుకుడు తన పనిలో నిమగ్నమయ్యాడు. అనంతరం ప్రయాణ త్వరలో పడి ఇంకను అక్కడ వేచి ఉన్న సుదేవుడను బ్రాహ్మణుని సత్కరించి కానుకలు ఇచ్చి వీడ్కొలిపి పంపించాడు ఋతుపర్ణ మహారాజు. ఇక తాను కూడా క్రొత్త వేషభూషాదులు ధరించి విదర్భ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. నలుడు ఋతుపర్ణుని ఆజ్ఞానుసారం గుర్రాలను, రథాన్ని సిద్ధం చేయడానికి అశ్వశాలకు వచ్చి ఆ పనిలో నిమగ్నుడై ఇలా విచారింపసాగాడు. ద్వితీయ స్వయంవరం అను మాట వినగానే నలుడు మనస్సులో పిడుగుపాటులాగా అనిపించి ఎంతో బాధపడ్డాడు. ఆ దమయంతి ద్వితీయ స్వయంవరం అన్న మాటలను తలుచుకుంటూ చింతాక్రాంత చిత్తంతో ఇలా తలపోస్తున్నాడు. ఆనాడు అడవిలో ఏకాంతంగా విడిచి చెప్పకుండా వచ్చినందుకు నా మీద కోపం వహించి తిరిగి స్వయంవరానికి సంసిద్ధతను తెలియజేసింది. ఇంత మాత్రం తప్పిదం కంటే వేరే ఏమీ కారణం కనిపించదు. కనుక సత్యం అయితే
ఇది సత్యమైతే ఇక ఆడవాళ్ళని విశ్వసించడం తప్పే. స్త్రీలు చూపు కపట ప్రేమలను సత్యం అని తలచిన పురుషుడు నిజంగా బుద్ధి తక్కువ వాడని అనుకోవాలి. ఇందుకు దమయంతి పెద్ద ఉదాహరణం. దమయంతి ప్రేమ నా మీద తిరుగులేనిదని నమ్మాను, కానీ ఆ విశ్వాసం అంతా ఒమ్మైంది. ఓ విపత్తు సంభవించినంత మాత్రాన భర్త కనబడటం లేదా? అందుచేత ఆ భర్తను విడిచి మళ్ళీ వివాహం చేసుకోబూనినది. ఇలాంటి సందర్భాల విషయంలో స్త్రీలు ఇలా ప్రవర్తించినట్లయితే ఆడవారిని నమ్మడం ఎలా సంభవం? నేను ఈ విషయం ఇలా మలుపు తిరుగుతుందని తలచలేదు. మాకు సంతానం కలిగింది. మా బంధం బలీయంగా దృఢపడిందని భావించాను. భర్తను చేరి సంతానం పొందిన స్త్రీ ఇలాంటి పనికి పూనుకుంటే ఇది చాలా గర్హనీయమైనది. ఇదంతా అబద్ధం అనుకుందాం అనుకుంటే ఆ బ్రాహ్మణుడు బహిరంగంగా దమయంతికి స్వయంవరమని, రాజులందరూ అప్పుడే అక్కడికి చేరుకుంటున్నారని, లగ్నం నిర్ణయమైందని ఏల చెప్పవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని బట్టి ఏం నిర్ణయించడానికి వీలు పడడం లేదు. ఇదిగో ఋతుపర్ణుని వెంట వెళ్తున్నాను కదా, నేను కూడా అతనితో వెళ్ళి అక్కడికి చేరిన మీదట విషయమంతా తెలుసుకుంటాను అని నిశ్చయించుకొని మునుపు తన పిల్లలని వార్ష్ణేయుడు విదర్భపురానికి తీసుకువెళ్ళడానికి ఋతుపర్ణుని ఇంట్లో ఉంచిన తన రథాన్ని ఇక్కడికి తెచ్చి ఆ రథసారథి కూడా ఆ ప్రభువును ఆశ్రయించి ఉన్నాడు. ఆ రథం చాలా మంచి రకానికి చెందినది, మంచి లక్షణాలు కలిగినది. ఇంకా ఆ రథం మహావేగంతో, అంటే వాయువేగ మనోవేగాలను మించి వెళ్ళగల మంచి గుర్రాలను సిద్ధం చేసి ఋతుపర్ణుడికి తెలిపాడు నలుడు. రథం సిద్ధమైందని తెలుసుకున్న ఋతుపర్ణుడు రత్నాంబర అలంకారాలు ధరించి వార్ష్ణేయుణ్ణి వెంటబెట్టుకొని రథాన్ని అధిష్ఠించాడు. ఋతుపర్ణుడు రథాన్ని నడపడానికి నలుడు పూనుకోగానే ఋతుపర్ణుడు రథాసీనుడగుచుండగా గుర్రాలు ఇంచుక కదలాడాయి. దానిని చూస్తున్న ఋతుపర్ణుడు, బాహుక, ఇంత చిక్కిన అశ్వాలను రథానికి పూంచావు కదా, ఇవి విదర్భదాకా పోగలవా? బలసిన గుర్రాలు ఉండగా ఈ బక్క చిక్కిన గుర్రాలేలా? వెళ్ళవలసిన దూరం 100 ఆమడలున్నది. మన అశ్వశాలలో ఇంతకంటే బలసిన మంచి గుర్రాలను తెచ్చి కట్టరాదు అని ఋతుపర్ణుడు అనగా, బాహుకుడు ఇంచుక నవ్వి, మహారాజా, మన అశ్వశాలలోని గుర్రాలలో ఇవి అత్యుత్తమమైనవి. ఉచ్చైశ్రవంలాగా పరుగులు తీయగల మహావేగవంతమైన అశ్వాలు ఇవి. వీటిని మించిన గుర్రాలు అశ్వశాలలో లేవు అని నా ప్రార్థన. బాహుక, సాయం సమయానికి ముందే విదర్భకు తీసుకుపోగలవాడనని హామీ ఇస్తున్నావు. అవును, నిశ్చింతగా రథం మీద ఎక్కి కూర్చుండండి అని నలుడు ధీమాగా చెప్పాడు. అలా చేర్చావా? నువ్వు కోరినది నేను నీకు ఇచ్చి సంతోషపెడతాను, పోనిమ్ము అని ఋతుపర్ణుడు రథం మీద కూర్చున్నాడు. నలుడు ఒక్కసారి గుర్రాలను చిన్నగా చరిచి కళ్ళాలు బిగించాడు. అంతే, రథాశ్వాలు వేగంగా పోవడం మొదలుపెట్టాయి. వృక్షాలు, కొండలు కదిలిపోతున్నట్లుగా ఉన్నాయి. ఆ రథం భూమి మీద పరిగెడుతుందో ఆకాశ మార్గాన పోతుందో ఏమీ తోచకుండా ఉంది. ఋతుపర్ణుడు ఆ వేగానికి ఆశ్చర్యపడుతూ, శభాష్ బాహుక, వహ్వా, అద్భుతం, నిరుపమానం. నా జీవితంలో రథాగమనం ఇలాంటిది అనుభవించి ఎరుగను. మొదట ఈ గుర్రాలు బక్క చిక్కినట్లు కనబడితే తప్పుగా భావించాను. ఇటువంటి రథం, ఇలాంటి సారథి, ఇంతటి గుర్రాలు లోకంలో సంభవించడం అరుదు. ఇది సూర్యరథంలాగా, బాహుకుడు అనూరుడులాగా తోస్తున్నారు అనుకుంటూ ఋతుపర్ణుడు రథగమన సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడు. పక్కన కూర్చున్న వార్ష్ణేయుడు కూడా రథగమనమును చూచి ఆశ్చర్యపడుతున్నాడు. ఈ రథవేగం చూస్తే ఆశ్చర్యంగా ఉంది.
ఈ బాహుకుడో సామాన్య రథసారథి అనుకున్న ఇంతటి రథగమన నైపుణ్యం ఇతనికి ఎలా అబ్బింది? ఇలా ఈ బాహుకుడి శక్తిని అంచనా వేస్తే ఊహాతీతంగా తోస్తుంది ఈతని శక్తి. రథాన్ని, సారథిని, అశ్వాలను గమనించి చూస్తుంటే అందున ఇంతటి మహావేగమా? దీన్ని బట్టి చూస్తే ఈ బాహుకుడు అసాధారణ శక్తి సంపన్నుడని అనిపిస్తోంది. ఇతని రథగమన ప్రజ్ఞా పాటవాలను అంచనా వేస్తుంటే ఇంద్రుని రథసారథి అయిన మాతలి, శాలిహోత్రుడు, అనూరుడు మరియు నలమహారాజు లోకంలో రథాన్ని నడపడంలో అనన్య ప్రజ్ఞా దురంధరులని వింటున్నాం. బాగా ఆలోచిస్తే మాతలి కాడు ఇతడు, అలాగే శాలిహోత్రుడు కాదు, అనూరుడు మాత్రం కాదు. పోతే ఈయన ఇక నలమహారాజు అయి ఉండునా అని సందేహం కలుగుతుంది. అయితే నలమహారాజు ఒక్క మేని వాలకం చాలా దర్శనీయమైనది. నలమహారాజు యొక్క శరీర వాలకం చాలా దర్శనీయమైనది. వీడేమిటి అసహ్యంగా వికార ఆకారంతో భయంకరంగా ఉన్నాడు. ప్రతిభావంతుల సామర్థ్యాన్ని అనుభవం వల్లనే కదా తెలుసుకోగలం. ఈ జగత్తులో మహానుభావులు దేవతల ప్రోత్సాహం కలిగి ప్రచ్ఛన్నంగానే ఉంటూ ఉంటారట. వారిని గుర్తించుట చాలా కష్టం. కానీ ఒక్కటి నిజం, ఇతడు దైవదత్త ప్రతిభాశాలి అని మాత్రం నిర్ధారించక తప్పదు. నలచోదితమైన రథం మహావేగంతో పోవుచున్న సమయంలో గాలివాలుకు ఋతుపర్ణుడు ధరించిన కండువా ఎగిరిపోయింది. దానికి ఋతుపర్ణుడు అదిరిపడి రథచోదకుణ్ణి చూసి, బాహుక, నా కండువ రథవేగపు గాలువాలికి నా కండువా ఎగిరిపోయింది. ఒక్కసారి రథవేగాన్ని ఆపు, వార్ష్ణేయుణ్ణి పంపి దాన్ని పట్టుకురమ్మందాం. ఆ తరువాత తిరిగి ప్రయాణం సాగిద్దామన్నాడు. ఆ మాటలు బాహుకుడు విని, రాజా, ఇప్పుడు ఆ కండువ ఆమడ దూరానికి పోయింది. వార్ష్ణేయుడు వెళ్ళి దాన్ని తీసుకొని రాలేడు. అది సాధ్యపడదు. పోతే పోయిందని చింతమాని ఉండండి. నిమిషానికి ఆమడ దూరం చొప్పున పరుగులు తీస్తున్నాయి గుర్రాలు. మనం చాలా ఆలస్యంగా బయలుదేరాం. అస్తమయ సమయానికి ముందే మనం విదర్భకు చేరాలి కదా. అందుచేత గుర్రాలను ఇంత వేగంగా తోలుతున్నాడు అని రథవేగాన్ని బహువిధములుగా నడుపుతూ వెళ్ళిపోతుంటే, పల్లెలు పట్నాలు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఋతుపర్ణుడు బాహుకుణ్ణి చూసి, దట్టంగా ఉన్న ఆ తాండ్ర చెట్టును చూడు, అవి పిందెలతోటి ఆకులతోటి ఉన్న ఆ చెట్టును చూసి ఇలా అన్నాడు, ఇదిగో బాహుక, చూడు, ఈ లోకంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. అందరూ తలా ఒక విద్యలో నిష్ణాతులుగా ఉంటున్నారు. అన్ని విద్యలు తెలిసినవాడు ఉండడని నిశ్చయంగా చెప్పవచ్చు. క్షుణ్ణంగా నేను విద్యను నేర్చి ఉన్నాను. అదేమిటంటే, దేనినైనా చూసి లెక్కించనక్కర్లేకుండా ఎన్ని స్వరూపాలున్నాయో చెప్పగలను. అది నాకున్న ఐచ్ఛిక విద్య. దాన్ని అక్షహృదయం అంటారు. దాని మహత్యం నీకు అవగతం చేస్తాను. ఉదాహరణకు, అదిగో ఆ ఎదురుగా కనబడుతున్న తాండ్ర చెట్టును చూడు. రథవేగానికి అది పక్కకు వెళ్ళిపోతుంది. ఆ చెట్టు దగ్గరకు రాగానే ఒక త్రుటికాలం నిలుపు. దానికి ఎన్ని ఆకులు, ఎన్ని పిందెలు, ఎన్ని పళ్ళు ఉన్నాయో వెంటనే చెప్పేస్తా. అప్పుడు నేను వట్టి రాజును మాత్రమే అనుకుంటావో, ఒక మహాప్రజ్ఞాశాలిని అనుకుంటావో చూడు అని అంటుండగా ఆ తాండ్ర చెట్టు సమీపించగానే నలుడు వేగం తగ్గించి ఆపాడు. ఋతుపర్ణుడు ఆ చెట్టును, అంటే విభీతక పాదపాన్ని చూసి, బాహుక, చూడు, ఈ చెట్టుకు ఎన్ని పత్రాలు, ఎన్ని పళ్ళు, మొత్తం ఎన్నున్నాయో చెప్తాను. దానికి 2 పెద్ద శాఖలు ఉన్నాయి కదా, చూస్తున్నావా? అవును, చూస్తున్నాను. ఆ 2 కొమ్మలకి ఉన్న ఆకుల మొత్తం సంఖ్య 10,001. దాని యందు ఉన్న పళ్ళు కూడా
అన్నీ ఉన్నాయి. మిగతా చిన్న కొమ్మలలో ఆకులు పళ్ళు కలిపి 2090. నేను చెప్పిన ఈ లెక్కకు తిరుగు ఉండదు అని రాజు అన్నాడు. బాహుకుడు ఋతుపర్ణుని విద్యా వైదుష్యానికి ఆశ్చర్యపడుతున్నాడు. రాజా, ఇది చాలా నిజమైతే ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. ఇది నమ్మాలి అంటే పూర్తిగా లెక్కించిన కానీ నమ్మలేను. మీరు అంగీకరిస్తే ఆ చెట్టును క్రిందికి త్రోసి లెక్కించి వస్తానని, అంటే అలాగే దాఖలా చూసి రమ్మని ఋతుపర్ణుడు అన్నంతలో బాహుకుడు గబగబా చెట్టును క్రిందికి పడదోసి లెక్కించగా ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు సరిపోయింది. అప్పుడు బాహుకుడు ఋతుపర్ణునితో, ఓ రాజా, ఈ నీ నేర్చిన విద్య చాలా అద్భుతమైనది. ఇలాంటి విద్య ఇంతవరకు నేను కనలేదు, వినలేదు. నాకు ఈ విద్యను మీ నుండి నేర్చుకోవాలని ఉంది. నా ప్రార్థనను అంగీకరించి నాకు ఈ విద్యను ఉపదేశించండి అని నలుడు కోరాడు. బాహుక, ఇది అక్షహృదయం అంటారు ఈ విద్యను. ఈ విద్య చాలా గొప్పది. దీన్ని ఎరిగిన వారు గణిత శాస్త్రాన్ని, దాని మర్మాలను ఇట్టే తెలుసుకోగలుగుతారు. ఇంతేకాదు, దీని జ్ఞానం వల్ల ఆత్మశుద్ధి, పీడలన్నీ పోతాయి. ఏ విధమైన బాధలు ఉండకపోవుట, మంచి గుణాలు అబ్బి కీర్తివంతులై మంచి మిత్రులను కలిగి ఉండుట జరుగుతుంది. నువ్వు ఈ విద్యను అడిగావు కనుక నీ యందలి ప్రేమ చేత ఈ అద్భుత విద్యను నీకు ఉపదేశిస్తాను అని చెప్పి యథాక్రమంగా ఋతుపర్ణుడు ఆ విద్యను బాహుకునికి ఉపదేశించాడు. విదర్భపురానికి వెడుతున్న ఉత్సాహంలో నిండు హృదయంతో ఋతుపర్ణుడు చెప్పగా నలుడు ఆ విద్యను స్వీకరించి పరమానంద భరితుడయ్యాడు. అటు తరువాత అయోధ్య ప్రభు అయిన ఋతుపర్ణుణ్ణి చూసి నిషధదేశీయుడైన నలుడు ఇలా అన్నాడు. గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన చ అథవా విద్యయా విద్య. అంటే గురు శుశ్రూష చేత విద్య పొందవచ్చు, తగినంత ధనం ఇచ్చి విద్యను స్వీకరించవచ్చు, లేదా విద్య ఇచ్చి విద్యను గ్రహించవచ్చు అను ఆర్యోక్తిని అనుసరించి మీ నుండి నేను అక్షహృదయం అను గణిత శాస్త్రాన్ని స్వీకరించాను. కావున దీనికి మారుగా నాకు తెలిసిన, ఇప్పుడు మీరు కూడా చవిచూస్తున్న అశ్వహృదయం అను విద్యను మీకు చెప్తాను. మీరు దీనిని స్వీకరించవలసి ఉంటుంది అని స్వీకరించాలి అని నా ప్రార్థన. అంటే ఋతుపర్ణుడు చాలా సంతోషం, తప్పక స్వీకరిస్తాను, కానీ ప్రస్తుతానికి ఈ విద్య తర్వాత నేర్పుదువుగానిలే, మన ప్రయాణం ఆలస్యమైపోతుంది. కావున అవసరం పడగా నీ నుంచి ఆ అశ్వహృదయం అనే విద్యను స్వీకరిస్తాను, త్వరగా పోనివ్వు అనగానే విదర్భకు వేగంగా నలుడు ప్రయాణం సాగించాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.